అందరికీ నమస్తే. బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లో చేరిన ఎమ్మెల్యేల వ్యవహారం పైన హైకోర్టు ఫైనల్ తీర్పు ఇచ్చింది. ఈ ఫైనల్ తీర్పులో సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పును కొట్టేయలేదు. సింగిల్ బెంచ్ ఏమో అసెంబ్లీ స్పీకర్ ఆఫీస్కి ఇస్తే, ఈ హైకోర్టు డివిజనల్ బెంచ్ ఏమో డైరెక్ట్ స్పీకర్కే ఇచ్చింది. మొత్తం ఇది జడ్జిమెంట్ కాపీ రాకముందే కొన్ని మీడియాలు ఆల్రెడీ షాక్ అని వేసేసినాయి. షాక్ కాదు ఇది, అసలు చాలా విషయాలను వాళ్ళ ఈ తీర్పులో వాళ్ళు ఇచ్చిన ఆర్డర్ కాపీలో చాలా విషయాలను ప్రస్తావించారు. దానిలో మణిపూర్ ఇష్యూని ప్రస్తావించారు, అన్ని ప్రస్తావించారు. దాదాపు 78 పేజీల తీర్పు ఇచ్చింది. ఈ తీర్పు తర్వాత స్పీకర్ ఒక నిర్ణీత వ్యవధిలో ఖచ్చితంగా నిర్ణయం తీసుకోవాలని హైకోర్టు తీర్పిచ్చింది. దానిలో 62 పారాగ్రాఫ్స్ చూస్తే, రివ్యూ ఆఫ్ ద proceedings analysis, it is evident that the speaker is the authority to decide the disqualification petitions who exercise the powers under the 10th schedule to the Constitution of India. The speaker is a high constitutional functionary. Our society is governed by the rule of law and the Constitution is the supreme. The speaker exercises power under the 10th schedule. Under the same is subject to judicial review. Judicial review కూడా ఉంటుంది 10th schedule పైన. స్పీకర్ మాత్రమే కాదు. The ground set on కిహోటో వలన్ ఏంటంటే, నిర్ణీత సమయంలో మీరు తీర్పు ఇవ్వాల్సిందే, స్పీకర్ నిర్ణయం తీసుకోవాల్సిందే అని ఉటంకిస్తూ ఒక 4 జడ్జిమెంట్లను కూడా అటాచ్ చేశారు, చదువుకోమని చెప్పారు. ఆ జడ్జిమెంట్లలో ఈ డిస్క్వాలిఫికేషన్ సంబంధించిన విషయాలు వచ్చినప్పుడు స్పీకర్ ఎట్లా నిర్ణయం తీసుకోవాలి, ఎప్పుడు నిర్ణయం తీసుకోవాలి అనే విషయం పైన వాళ్ళు ఆ 4 జడ్జిమెంట్లను అటాచ్ చేసినారు. స్పీకర్ ఆ 4 జడ్జిమెంట్లను చూసుకొని నిర్ణయం తీసుకోవాలని చెప్పి హైకోర్టు తీర్పు ఇచ్చింది. దీనిలో మెయిన్గా అడ్వకేట్ జనరల్ స్పీకర్ ఆఫీస్ తరఫున, ప్రభుత్వం తరఫున ఎవరైతే వాదన జరిపినారో ఆయన వాదనలు మొత్తం కూడా హైకోర్టు అసలు పరిగణలోకి తీసుకోలేదు. ఏంటంటే కేసు మెండబుల్ కాదు, అసలు ఈ కేసే మెండబుల్ కాదు, ఈ కేసు సంబంధమే లేదు, అసలు ఈ కేసును తీసుకోవద్దు కోర్టు, అసలు విచారించొద్దు, కేవలం అసెంబ్లీ స్పీకర్ ఆయన ఇష్టం ఉన్నప్పుడు చేస్తాడు, కానీ కోర్టులో అసలు ఇట్లాంటి విచారణ జరపొద్దు అన్నదాన్ని తీసి పక్కన పడేసి కోర్టు విచారించింది, తీర్పిచ్చింది. ప్లస్ న్యాయ సమీక్ష చేయకూడదు, స్పీకర్ ఏం చేసినా నడుస్తుంది, దీని మీద మళ్ళీ రివ్యూలు చూసినాం కదా, అండర్ జ్యుడిషియల్ రివ్యూ కూడా చేస్తామని చెప్పింది 10th షెడ్యూల్ మీద. తర్వాత స్పీకర్ని ఆదేశించవద్దు అని వీళ్ళు రిట్ పిటిషన్ చేసింది దాని మీదనే. యాక్చువల్గా సింగిల్ బెంచ్ ఏమో అసెంబ్లీ స్పీకర్ ఆఫీస్కి ఇస్తే, ఇప్పుడు డివిజనల్ బెంచ్ ఏమో డైరెక్ట్ స్పీకర్ ఆఫీస్కే ఇచ్చింది. ఇట్లా వీళ్ళు ఏమేమి వాదనలు జరిపినారో ఆ వాదనలు ఏవి కూడా హైకోర్టు నడవలేదని చాలా క్లియర్గా కనబడుతుంది. ఇంకా దీన్ని చూసిన తర్వాత నిర్ణీత టైంలో ఖచ్చితంగా నిర్ణయం తీసుకోవాలి. నిర్ణీత టైం అంటే ఏంది, అదొక క్వశ్చన్ కదా. నిర్ణీత టైం అంటే స్పీకర్ ఇష్టం ఉన్నంత టైం తీసుకుంటారని కాదు. నిర్ణీత టైం అంటే దానికి ఒక్కొక్క కేసుకు ఒక పర్టికులర్ టైం ఉంటుంది, అది డిపెండ్స్ ఆన్ ద ఫ్యాక్ట్స్ అండ్ ద సర్క్యూమ్స్టాన్సెస్ ఆఫ్ ఈచ్ కేస్ అని కూడా దీనిలో వాళ్ళు పెట్టిండ్రు తీర్పులో. మీకు ఏ కేసును వీళ్ళు ప్రస్తావించారో కూడా సపరేట్గా ఉంది. అసలు ఎక్కడెక్కడ ఏం జరిగింది, మణిపూర్లో ఏం జరిగింది, గుజరాత్లో ఏం జరిగింది, అట్లాంటి చాలా ఇష్యూస్ని ప్రస్తావించారు వీళ్ళ ఆర్గ్యుమెంట్స్లో. ద పారాగ్రాఫ్ 84, ఇట్స్ డిసిజన్ ద సుప్రీం కోర్ట్ డీడ్ విత్ ద డిసిజన్ రెండర్డ్ బై 3 జడ్జ్ బెంచ్ ఇన్ కైషం మేఘా చంద్ర సింగ్ వర్సెస్ స్పీకర్ మణిపూర్ లెజిస్లేటివ్ అసెంబ్లీ. పారాగ్రాఫ్ 84 మణిపూర్లో ఏం జరిగిందో కూడా దీనిలో వాళ్ళు ప్రస్తావించారు. ఇక ఏమేమి కేసులు ఉన్నాయి, ఇట్లాంటి కేసులు రాజేందర్ సింగ్ రాణా, వి స్వామి ప్రసాద్ మౌర్య 2007లో కేసు అండి, డిస్క్వాలిఫికేషన్ సంబంధించిన కేసులు. రాజేందర్ సింగ్ రాణా పారాగ్రాఫ్ 78 ఇట్లా మొత్తం ఒక 3-4 కేసులను చదువుకోని చెప్పింది స్పీకర్ను. అంతేగాని ఇంకా ఇష్టం వచ్చినప్పుడు తీసుకో, మాకేం సంబంధం లేదు అని చెప్పలే కోర్టు. ఖచ్చితంగా ఇప్పుడు ఎట్లుంటుందంటే, ఈ ఎమ్మెల్యేల డిస్క్వాలిఫికేషన్ విషయంలో మనం ఏపీది మాట్లాడుదాం. ఏపీలో ఒక జగన్ ముఖ్యమంత్రి అయిన తర్వాత, జగన్ ప్రభుత్వం వచ్చిన తర్వాత 2 ఇయర్స్కే కొంతమంది పార్టీ జంప్ అయిపోయాడు. కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి ఆయన పోయి టీడీపీ జాయిన్ అయిపోయాడు. ఆనం రామనారాయణ రెడ్డి పోయిండు. మొత్తం 10 మంది అటు ఇటు జంప్ అయిన వాళ్ళు, వైసీపీకి వచ్చిన వాళ్ళు, టీడీపీకి పోయిన వాళ్ళు, ఇట్లా మొత్తం 10 మంది ఉన్నారు. ఈ 10 మంది విషయంలో ఎప్పుడు అక్కడ స్పీకర్ తమ్మినేని సీతారాం గారు ఆయన ఎప్పుడు నిర్ణయం తీసుకున్నారు, ఆయన నిర్ణయం తీసుకున్నది లాస్ట్లో ఇంకొక 1 మంత్ అయితే ఎలక్షన్, లాస్ట్ వాళ్ళ గవర్నమెంట్ అయిపోయే మూమెంట్లో నిర్ణయం తీసుకున్నారు. అట్లా తీసుకోవడం వల్ల లాభం ఏంది, 5 సంవత్సరాల పదవీ కాలం. కోర్టు దీనిలో ఆ విషయాన్ని ప్రస్తావించింది. ఏపీ ఉదాహరణ కాదు. ఇప్పుడు ఆల్రెడీ 8 months బ్యాక్ వీళ్ళు కంప్లైంట్ చేసిండ్రు. పిటిషన్స్ 8 months బ్యాక్ ఉన్నాయి ఈ ఎమ్మెల్యేల మీద డిస్క్వాలిఫికేషన్ సంబంధించి. 8 months బ్యాకే స్పీకర్ దగ్గర ఉన్నాయి.
వాళ్ళ పదవీ కాలం ఎన్ని రోజులు ఉంది? ఇంకొక 4 ఇయర్స్ ఉంది. 4 ఇయర్స్ ప్లస్ 8 మంత్స్ 48 మంత్ 4 ఇయర్స్ అంటే 48 ప్లస్ 8 ఈ 8 నెలల కాలం అయిపోయింది. అంటే ఇది కూడా క్యాలిక్యులేటెడే. ఈ రోజు నుంచి వాళ్ళ టైం కౌంటింగ్ కాదు. 8 నెలల క్రితం నుంచి వాళ్ళ టైం స్టార్ట్ అయింది. అంటే స్పీకర్ 8 నెలల క్రితం నుంచి ఆయన తీసుకుంటలేడు, నిర్ణయం తీసుకోలేదు అనేది క్లియర్ ఇక్కడ. ఇంకా 4 ఇయర్స్ టైం ఉంది. ఎప్పుడో 2 ఇయర్స్ తర్వాత ఇంకొక 2 ఇయర్స్ తర్వాత తీసుకున్నాను అనుకో, అది నిర్ణీత టైం కాదు, అది రీజనబుల్ టైం కాదు. రీజనబుల్ టైం అన్నారు. రీజనబుల్ టైం అంటే న్యాయం జరిగింది కాదు, న్యాయం జరిగిందని అనిపించాలి, కనిపించాలి. అదే చట్టం, మన చట్టం. జరిగింది, న్యాయం జరిగింది. ఎప్పుడో ఒక 5 ఇయర్స్ ఒక ఎమ్మెల్యే, 5 ఇయర్స్ ఒక ఎమ్మెల్యే అంటే 4 ఇయర్స్ తర్వాత ఒక 10 మంత్స్, 4 ఇయర్స్ 10 మంత్స్ తర్వాత నిర్ణయం తీసుకున్నాను అనుకో, అది న్యాయం జరిగినట్ట? న్యాయం జరిగినట్టు కాదు. కోర్టు ఏమో తీర్పు ఇస్తుంది, డిస్క్వాలిఫికేషన్ చేయొచ్చు, కానీ న్యాయం జరిగినట్టు కాదు. అందుకే అంటున్నా, న్యాయం జరిగింది అని కాదు, న్యాయం జరిగినట్టు అనిపించాలి, కనిపించాలి. అదే లా. ఇక్కడ హైకోర్టు అదే ప్రస్తావించింది. రీజనబుల్ టైం అంటే అదే. తమ్మినేని సీతారాం గారి లాగా ఎప్పుడో అంతా అయిపోయి ఇంకా 2 రోజులు అయితే గవర్నమెంట్ అయిపోతుంది అన్నప్పుడు నిర్ణయం తీసుకుంటే ఏమొస్తుంది? దానివల్ల లాభం లేదు. అది ఏముంటుందంటే కోర్టు చెప్పింది కానీ అది న్యాయం జరిగినట్టు కనబడదు. అట్లా జరగొద్దు, ఖచ్చితంగా పర్టికులర్ రీజనబుల్ టైంలో నిర్ణయం తీసుకోవాలని చెప్పింది. ఇప్పుడు స్పీకర్ నిర్ణయం తీసుకోవాలి రీజనబుల్ టైంలో. ఇంకా బీఆర్ఎస్ వాళ్ళు సుప్రీంకోర్టుకు పోయే అవకాశం కూడా లేకపోలేదు కదా. ఈ పర్టికులర్ కేసులో మణిపూర్లో కానీ మహారాష్ట్రలో కానీ ఈ కేసులను రాష్ట్ర హైకోర్టులు డీల్ చేయలేదు. అంటే వాళ్ళు ఏం తీర్పు ఇవ్వలేదు, సేమ్ మన హైకోర్టు ఇచ్చినట్టే ఇచ్చినారు. సుప్రీంకోర్టు లెక్కలు సుప్రీంకోర్టే గైడ్లైన్స్ ఇచ్చింది, సుప్రీంకోర్టే నిర్ణయం తీసుకున్నది. బహుశా ఇప్పుడు కూడా సుప్రీంకోర్టు పోకుండా ఎట్లుంటారు? ఒకవేళ ఈ 3 ఎమ్మెల్యేల మీద హైకోర్టు డిస్క్వాలిఫికేషన్ చేసినా కూడా ఈ 3 ఎమ్మెల్యేలు పోయేవాళ్ళు సుప్రీంకోర్టుకు. ఈ కేసు ఎటు తిరిగి సుప్రీంకోర్టు మెట్ల మీద తేలాల్సిందే తప్ప హైకోర్టులో తేలదు. కాకపోతే హైకోర్టులో తేలకుండా సుప్రీంకోర్టు పోయే అవకాశం లేదు. సుప్రీంకోర్టు పోతే మీరు ముందు హైకోర్టు తెలుసుకొని రమ్మని చెప్తారు. కాబట్టి ఇప్పుడు గవర్నమెంట్లో ఉన్న వాళ్ళు లేకపోతే స్పీకర్ ఆఫీస్ వీళ్ళు కూడా ఈ 3 ఎమ్మెల్యేలు ప్లస్ 7 మంది ఎమ్మెల్యేలు వీళ్ళు తప్పు చేయలేదు అని ఎవరు వాదిస్తలేరు. గవర్నమెంట్ తరఫున వాదించిన అడ్వకేట్ జనరల్ కూడా వీళ్ళు తప్పు చేయలేదని వాదించాలి. ఇప్పటిదాకా కూడా వీళ్ళు మారింది తప్పే. దానిలో కొన్ని లూప్ హోల్స్ ఉంటాయి. 2/3 లాంటి వాళ్ళు చేరితే 10th షెడ్యూల్లో ఉన్నట్టే విలీనం అయిపోతే దానికి ఇబ్బంది లేదు. కానీ అటు చేరలేదు, 10 మెంబర్సే చేరారు కాబట్టి తప్పు జరిగింది. వాళ్ళు పార్టీ మారడం అనేది ఒక పార్టీ మారింది అయితే ఓపెన్ కదా. పార్టీ మారలేదని వాళ్ళు చెప్పగలరా? వాళ్ళేం పార్టీ మారలేదు, వాళ్ళు బీఆర్ఎస్లో ఉన్నారు, ఎవరు అనగలరా? ఎవరు అనలేరు. అందుకే అడ్వకేట్ జనరల్ కూడా కోర్టులో అదే వాదించారు. కాబట్టి హైకోర్టు ఈ ఎమ్మెల్యేలకు నిజంగా ఒక టెన్షన్. ఇప్పుడు ఇది ఒక షాక్. ఇప్పుడు స్పీకర్ నిర్ణీత వ్యవధిలో టైం తీసుకోవాలి, అంతలోపు వాళ్ళు సుప్రీంకోర్టుకు వస్తారు. 2 కత్తులు మెడ మీద, ఒక కత్తి కాదు. వాళ్ళు స్పీకర్ నిర్ణీత కాలంలో టైం తీసుకోకపోతే దీని రివ్యూ మళ్ళీ సుప్రీంకోర్టులో ఉంటుంది. హైకోర్టు ఇచ్చింది చాలా వాల్యుబుల్ తీర్పు. నువ్వు రీజనబుల్ టైంలో తీసుకోలేదనంటే నువ్వు హైకోర్టును కూడా ఇక హైకోర్టు ఇచ్చిన తీర్పును కూడా పాటించకపోతే వేరేలాగా ఉంటుంది మళ్ళీ ఇష్యూ. సుప్రీంకోర్టు తేలుతుంది ఇష్యూ. ఎనీవే ఇది నిజంగా ఎమ్మెల్యేలకు షాకే. వీళ్ళేదో ఇక ఏమో అసలు స్పీకర్కి ఏం సంబంధం లేదు, కోర్టుకి ఏం సంబంధం లేదు, మిస్టేక్ ఏమైనా వేసుకోపోరని అనుకున్నారు వీళ్ళు. అట్లా వస్తుందేమో తీర్పు. ఇక కోర్టులు లేవు, గీట్లు లేవు, మా స్పీకర్ మా ఇష్టం. దానంగా ముందే చెప్పిండు కదా మా స్పీకర్ ఏం నిర్ణయం తీసుకోవడానికి. అట్లా ఉంటుందేమో, అట్లా వస్తుందేమో అనుకున్నారు వీళ్ళు. అట్లా రాలేదు. కొన్ని కండిషన్స్తోనే స్పీకర్కి ఇచ్చింది డైరెక్ట్గా. కాబట్టి ఏం జరుగుతుందో చూద్దాం. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.